రండి రండి, గుడికి వెళ్దాం. ఇవాళ గుడిలో విశేషమేమిటి? మన సౌరయ్య చెల్లెలకి ఈరోజు జ్ఞానస్నానమట. అవును, ఆ అమ్మాయికి జ్ఞానమ్మ అని పేరు పెడుతున్నారని నాకు తెలిసింది. మన ఫిరంగిపురం విచారణ గురువులే ఆ అమ్మాయికి బాప్తిస్మం ఇస్తారట. గుడిలో గాలి రాయన్న గారి బంధుమిత్రులందరూ గుమ్మిగూడారు. రండి, మనం కూడా వెళ్ళి ఆ వేడుకల్లో పాల్గొందాం. గాలి రాయన్న గారు ప్రేమతో నిండిన తండ్రి. మరి తల్లి మరియమ్మ గారు ఆధ్యాత్మిక స్ఫూర్తి కలిగిన వ్యక్తి. వారు ఇతర క్రైస్తవులందరికీ నిజమైన ఆదర్శనీయులు. జ్ఞానమ్మ గారు తన తల్లిదండ్రుల నుండి మంచి గుణగణాలు, ఆచరణీయ నడవడికను తప్పకుండా నేర్చుకుంటుంది. ప్రియ దైవజనులారా, మా మద్రాస్ పునీత్ అన్నమ్మగారి సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరం అంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞత బలి పూజ చేయటానికి సంకల్పించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు పరిచయ భాగం నుంచి ప్రారంభిస్తున్నాం. కృపతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థిద్దాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. సమయంలో గుడి గంటల నాద స్వరం
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణి దాతలు డాక్టర్ నాగోతు రంజిత్ కుమార్, డాక్టర్ లక్ష్మీ సరోజ దంపతులు రేపటి రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ నాగోతు రంజిత్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రోహిత్ సాయి వెంకట్, పూజిత అనన్యలకు జ్ఞానం, మంచి భవిష్యత్తు, డాక్టర్ లక్ష్మీ సరోజకు మంచి ఆరోగ్యం, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం రెడ్డిపురం విచారణ బాసాని షౌర్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు వీరిద్దరూ మనవరాళ్ళు అమెరికా వెళ్ళడానికి దేవుని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. చెన్నై మేత్రాసనం మాలపాటి జో వినోద్ నాన్సీ కుటుంబంలో దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా జరిగిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుడు వారిని నిండుగా మెండుగా దీవించాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పొన్నపాటి బాలస్వామి షీలా కుటుంబంలో జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆయురారోగ్యములు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై కూడా ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ కె అజయ్ కుమార్ నిర్మల కుటుంబంలో జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ సునీల్ కుమార్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, హృదయ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి ఏరువ షౌరెడ్డి, ఏరువ దివ్యారెడ్డి, షష్మిత్ రెడ్డి, రీనో, ఏరువ సురేష్ రెడ్డి, చిన్ని, జాస్మిన్, క్రిస్మిత్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం జాన్ ముజుకోని విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గాజుల వెంకటేశ్వర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు పూర్ణిమ, మహతి, లేకజ్ చదువులలో మంచిగా రాణించాలని, వీరి రాసే ప్రతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, ప్రభువునందు భయభక్తులు కలిగి జీవించేటట్లు ఆశీర్వదించాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సంధ్యారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లిగూడెం విచారణ 34వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పసల ప్రకాష్, ఆరోగ్య, మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బాల దీపక్, శ్రావణి, ఈతన్ జాయ్, క్రిస్టఫర్ రాయ్, మాదాను జోసెఫ్, జోస్నా, ఆస్టిన్, జస్టిన్లకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ వారి 150 సంవత్సరముల మరణ వార్షిక సందర్భముగా జరుగుతున్నటువంటి ఈ దివ్య బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా సెయింట్ ఆన్స్ ఆఫ్ మెడ్రాస్ వారి సంస్థ తరపున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. జ్ఞానమ్మ గారి యొక్క
వ్యక్తిగత జీవితమును మనం గమనించినట్లయితే దైవ సేవకురాలు అన్నటువంటి అంతస్తు అంత సులభముగా ఎవరికి కూడా రాదు. తను జీవించినటువంటి జీవన విధానం, మరణించిన తర్వాత ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు అందిస్తున్నటువంటి ఆశీర్వాదములే ఈ జ్ఞానమ్మ గారి బిడ్డలు. వారి పరిచర్య ద్వారా, వారి ప్రేషిత కార్యము ద్వారా, దేవుడు అనుగ్రహించినటువంటి శుభవార్త విలువల ప్రకారము జీవనము ద్వారా నేటి వరకు కూడా దైవ సేవకురాలు అన్నటువంటి అంతస్తుకు చేరి ఉన్నారు. రాబోయేటువంటి కాలములో ఆమె శ్రీసభ అందించబోతున్నటువంటి పట్టములన్నిటిని కూడా స్వీకరించి మనకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని వారి సంస్థ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ బలి పూజలను మనందరికీ కూడా సమర్పిస్తున్నారు. కావున వారి ఆశయములను మదిలో ఉంచుకుందాం. మరి ముఖ్యంగా వారు కుటుంబ సమేతముగా జ్ఞానమ్మ గారి బిడ్డలుగా వారి తలంపులన్నిటిని కూడా దేవునికి సమర్పణ చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలను కూడా మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు వారి స్పర్శ ద్వారా, వారి స్వస్థతాపూరితమైనటువంటి హస్తము ద్వారా వారు పొందుతున్నటువంటి స్వస్థతలను గ్రహించి అనేకమైనటువంటి ప్రజలు అనేక గ్రామముల నుండి, పట్టణముల నుండి తండోపతండోలుగా వారి చెంతకు వచ్చి స్వస్థతను పొందారు అన్నటువంటి విషయాలని మనం గమనిస్తున్నాం. ప్రతి దివ్య బలి పూజలో కూడా అదే విషయం జరుగుతుంది. క్రీస్తు ప్రభువుని ఈ దివ్య బలి పూజ ద్వారా ఆరాధించడం ద్వారా, ఆయన కొలవడం ద్వారా, పూజించడం ద్వారా మనలో కూడా స్వస్థతలు జరుగుతున్నాయి. కావున ఈ సమయంలో దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మన మనవులన్నిటిని కూడా ఆలకించాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచూ ఉన్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపముగా ఉండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము. దేవుడు ఆనతి ఇచ్చెను, ఆ ప్రకారమే జరిగెను. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించియుండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేరులు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అదియే మొదటి రోజు.
నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయగా ఆ ప్రకారముగానే జరిగెను. పై నీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 2వ రోజు. ఆరిన నేల కనబడునట్లు ఆకాశము క్రిందనున్న నీరంతయు ఒకచోట నిలుచునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారముగానే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రమని పేరు పెట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. పచ్చి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని భూమి మొలపించుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని మొలిపించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. ఇది 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు అవతరించుగాక అని, భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమును ప్రకాశించుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులు 2 సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రేయింబవళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 4వ రోజు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు తన సృష్టిని గాంచి ఆనందించునుగాక. నా ఆత్మమా దేవుని స్తుతింపుము. ప్రభు, నీవు మిక్కిలి ఘనుడవు. నీవు ప్రాపవైభవములను బట్టలే ధరించితివి. అందరూ ప్రభు తన సృష్టిని గాంచి ఆనందించునుగాక. వెలుగును వస్త్రము వలె తాల్చితివి. ఆకాశమును గుడారము వలె వ్యాపింపజేసితివి. నీవు నేలను దాని పునాదుల మీద నేల్కొల్పితివి. అది ఏనాటికి కదలదు. ఆ నేలను సముద్రము అను బట్టతో కప్పితివి. సాగర జలములు కొండలను ముంచివేసెను. అందరూ ప్రభువు తన సృష్టిని గాంచి ఆనందించునుగాక. నీవు లోయలలో ఊటలను పుట్టించితివి. వాని నీళ్లు కొండల నడుమ పారును. ఆ చెరువులో పక్షులు గూళ్ళు కట్టుకొని చెట్ల కొమ్మలలో నుండి కూయును. ప్రభు, నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. నీ చేదములు అన్నింటినీ విజ్ఞానముతో చేసితివి. ఈ భూమి నీ ప్రాణులతో నిండియున్నది. అందరూ ప్రభువు తన సృష్టిని గాంచి ఆనందించునుగాక. దుష్టులు భూమి మీద నుండి తొలగిపోదురుగాక. దుర్మార్గులు కంటికి కనిపింపకుండా పోదురుగాక. నా ఆత్మమా ప్రభువుని సన్నుతింపుము. మీరెల్లరూ ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభు తన సృష్టిని గాంచి ఆనందించునుగాక.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 56వ వచనం వరకు. ఆ కాలములో యేసు మరియు ఆయన శిష్యులు సరస్సును దాటి గెన్నెసరేతు ప్రాంతము చేరి పడవను అతట కట్టివేసిరి. వారు పడవ నుండి వెడుపలికి వచ్చిన వెంటనే అతడి జనసమూహము ఆయనను గుర్తించెను. పిమ్మట వారు పరిసర ప్రాంతములకెల్లా పరుగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకుని వచ్చిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ గాని మారుమూల పల్లెల్లో గాని యేసు ఎచ్చట ప్రవేశించినను జనులు సంతలలో బహిరంగ స్థలములలో రోగుల నుంచి ఆయన వస్త్రములను అంచును తాకినిమ్మని ఆయనను ప్రార్థించుతూ ఉండిరి. అట్లు ఆయనను తాకిన వారందరూ స్వస్థతను పొందుచుండిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనములను మనము గమనించినట్లయితే యేసు ప్రభువు పూర్తిగా స్వస్థతాకారుడిగా మనకు కనపడుతున్నాడు. అనేకమైనటువంటి మహిమ కార్యములను, అద్భుత కార్యములను, మరి ముఖ్యంగా సూచక క్రియలను చేయడం ద్వారా ప్రజలు ఆయన చెంతకు తండోపతండాలుగా గ్రామముల నుండి పట్టణముల నుండి ఆయన ఎక్కడికి వెళ్ళిన సంతలలో మరి ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో రోగులను వరుస క్రమములో ఉంచారు అన్నటువంటి విషయాన్ని ఈనాటి శుభవార్త మార్కు శుభవార్త 6వ అధ్యాయము 53 నుండి 56 వచనాల ద్వారా మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా ప్రభువైనటువంటి దేవుడు మనకు అనేకమైనటువంటి స్వస్థతలను చేకూర్చేటువంటి నాథుడుగాను ప్రభువుగాను కనిపిస్తూ ఉన్నారు. ఇలా క్రీస్తులో ఉన్నటువంటి ఆ మహిమను మరి ముఖ్యంగా ఆయన శక్తిని మనము గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కేవలము ఆయన చేస్తున్నటువంటి శారీరకమైనటువంటి స్వస్థతల కోసం తహతహలాడుతున్నారు. తండోపతండాలుగా ఈ శారీరకపరమైనటువంటి రోగములను నయం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన, ఆయన ధ్యేయం, ఆయన లక్ష్యము ఏమిటంటే ఆత్మీయంగా నీవు బలపడాలి, ఆత్మీయంగా నీవు శక్తిని పొందాలి, ఆత్మీయంగా నీవు నాలో మోక్ష ప్రాప్తిని పొందాలి అన్నటువంటి తత్వముతోనే ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఒకానొక సమయంలో ప్రభువైనటువంటి దేవుడు ఏ స్వస్థత కూడా చేయలేదు. కేవలము వారి విశ్వాస రాహిత్యమును చూసి వీరు కేవలము శారీరకపరమైనటువంటి లాభములను చూసుకుంటున్నారు, శారీరకపరమైనటువంటి రోగము నుండి విముక్తిని పొందడానికి మాత్రమే వీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను ఆత్మీయముగా మిమ్మల్ని అందరినీ కూడా బలపరచడానికి, సువార్త విలువల ప్రకారం జీవించేటువంటి మహాశక్తులుగా మలచడానికి నేను వేం చేసి ఉన్నాను అన్నటువంటి విషయాన్ని వారు కనుగొనలేకపోవడం చూసి ప్రభువైనటువంటి దేవుడు వాపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దైనందినటువంటి జీవితంలో కూడా మన వ్యక్తిగత జీవితాలలో ఇదే జరుగుతుంది. ఒక్కసారి క్రీస్తు ప్రభు చేసినటువంటి మేలులు మరిచిపోతున్నాం. ప్రభు అయినటువంటి దేవుడు నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘములో ఫలానా విషయమును లేకుంటే ఫలానా స్వస్థతని అద్భుతాన్ని చేసి ఉన్నాడంటే అర్థం ఏమిటి? రాబోయేటువంటి కాలంలో క్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యేకమైనటువంటి స్పర్శను, స్వస్థతను అనుభవించినటువంటి నీవు ఇతరుల జీవితాలలో కూడా ఒక బ్లెస్సింగ్ లాగా, ఒక ఆశీర్వాదముగా నీవు ఉండాలన్నటువంటిదే ఆయన తలంపు. కానీ మనము సైతము నాటి ప్రజలు ఏ విధంగానైతే శారీరకమైనటువంటి స్వస్థతల కోసం ఎదురు చూశారో నేడు ఇప్పటి వరకు ఈ క్షణము వరకు కూడా మనము అదే తోవలో అదే విశ్వాసముతో పయనం చేస్తున్నాం. కానీ క్రీస్తు ప్రభువుకు కావలసింది ఆత్మీయమైనటువంటి బంధం. నీ ఆత్మను దేవునికి సమర్పణ చేసుకోమంటున్నారు. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాడు. లోకమంతటిని సంపాదించి నీవు ఆత్మను కోల్పోతే లాభం ఏమిటి? శారీరకంగా నీ శరీరము దేవుని పరిపూర్తిగా స్తుతించకపోవచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో నీవు దేవుణ్ణి స్తుతించకపోవచ్చు. కానీ ఈ శారీరకమైనటువంటి విషయంని పక్కన ఉంచితే ఆత్మీయముగా నీవు ఎంత బలముగా దేవుని స్తుతిస్తావో, ఎంత గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తావో, ఎంత గొప్పగా దేవుని ఆరాధిస్తావో అంత గొప్పగా నా ఉపశమనం, నా భరోసా, నా స్వస్థత, నా అద్భుతం, నా సూచక క్రియలు అన్నటువంటివి నీకు అర్థమవుతూ ఉన్నాయని క్రీస్తు భగవానుడు మనకందరికీ కూడా తెలియజేస్తున్నాడు.
ముఖ్యంగా ఈనాటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే ప్రభువు ఆ కాలంలో యేసు మరియు శిష్యులతో కలిసి గెన్నసరేతు అన్నటువంటి ప్రాంతంలో ప్రవేశిస్తున్నాడు. ఈ గెన్నసరేతు అన్నటువంటి ప్రాంతమును గమనించితే చాలా గొప్పైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు యేసు ప్రభువును తెలుసుకొని అటు తర్వాత ఆయన మహిమ కార్యాలను గురించి ఆరా తీసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడికి చేర్చారు. ఎందుకు? ఆయన స్వస్థత చేస్తాడు, ఆయన గురించి వీళ్లకు తెలుసు కాబట్టి. కానీ దానికి ముందుగానే మనం గమనించినట్లయితే మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో ముఖ్యంగా 25 నుండి 34 వచనాలు గమనించినట్లయితే అక్కడ గెరాసీను అన్నటువంటి మరో ప్రాంతం కూడా ఉంటుంది. ఈ గెరాసీనికి మరియు గెన్నెసరేతు ప్రాంతంలో రెండిటి మధ్య వ్యత్యాసమును గమనించినట్లయితే గెరాసీనులో యేసుప్రభును వద్దు, వెళ్ళిపో, మా గ్రామాన్ని విడిచి వెళ్ళిపో, మా దగ్గర ఉండవద్దు అని తరిమివేశారు. పందులకి వాళ్ళు ఇంపార్టెన్స్, ముఖ్యంగా ప్రాధాన్యతను ఇచ్చారు. యేసుప్రభుకి అక్కడ ఇవ్వలేదు గెరాసీన్ అనేటువంటి ప్రాంతంలో. కానీ అది దాటి వెళ్ళిన తర్వాత గెన్నెసరేతు ప్రాంతంలో ఎంతో విశ్వాసము కలిగినటువంటి వీరు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి ప్రేమను చవిచూశారు, స్వస్థతను అనుభవించారు, ఆత్మీయంగా బలపడి ఉన్నాడు. నేడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి వర్ధంతి 150 సంవత్సరాల మరణ వార్షికను కొనియాడుచున్నటువంటి సెయింట్ యాన్స్ ఆఫ్ మెడ్రాస్ వీరంతా కూడా ఆలోచన చేస్తే ఆమె పుట్టి పెరిగినటువంటి గ్రామము పిరంగిపురం మంచిది కాదని కాదు. అయితే అక్కడ పేద ప్రజలకు నేను అండగా ఉండాలి, ప్రజల మధ్యలో క్రీస్తు ప్రభువుని నేను చూడాలి. 2 విషయాలను మీకు ముందుగా తెలియజేస్తాను. ఆమె గురించి తెలియజేయడానికి ముందుగా పుణ్యక్షేత్రము మరియు ప్రజాక్షేత్రం అన్నటువంటి 2 కాన్సెప్ట్స్. పుణ్యక్షేత్రం అంటే వేర్ గాడ్ లివ్స్, దేవుడు ఉన్నటువంటి చోటును, ప్రార్థన పుణ్యక్షేత్రం. అక్కడికి తండోపతండాలుగా వెళ్తాం. ఎందులకు? అక్కడ స్వస్థత ఉందని, అద్భుతాలు చూస్తామని, మనం అనుకున్నటువంటి కోరికలు సిద్ధిస్తాయని. కానీ దేవుడు ప్రతి చోట అక్కడే కనిపించడు. ప్రజాక్షేత్రంలో కూడా ఆయన ఉన్నాడు, ప్రజల మధ్యనే ఆయన వాసం చేస్తున్నాడు. వారితోనే నేను ఉంటాను. పుణ్యక్షేత్రము నుండి నీవు ప్రజాక్షేత్రమునకు ప్రయాణము చేయాలి, అక్కడ కనుగొన్నటువంటి దేవుడిని ఇక్కడ ప్రజల మధ్యలో నీవు చూడాలి అని ప్రభువు అభిలషిస్తాడు. అదే ఆలోచనతో ఈ తాటిపత్రి జ్ఞానమ్మ గారు కూడా పిరంగిపురం నుండి కీళ్ళచేరి అన్నటువంటి ప్రాంతానికి ప్రయాణం చేసింది. ప్రజల మధ్య వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఈతి బాధలను గమనించి వీరికి నేను ఏదైనా చేయాలి అన్నటువంటి తలముతో సుదూరమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించింది. అంత దూరం ప్రయాణం చేసి అక్కడ అభాగ్యుల మధ్య, వారికి తెలిసినటువంటి వారి మధ్య ఎంతో సేవ చేసి ఇప్పుడు జ్ఞానమ్మ గారి బిడ్డలు అన్నటువంటి గొప్ప ఆలోచనతో ఆమె దైవ సేవకురాలుగా మారుతూ ఉంది. దేవుడు ఆశీర్వదించాడు. పునీత పట్టము కోసం వారంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. మనము కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తాటిపత్రి జ్ఞానమ్మ గారు పునీతులు కావాలని అభిలషిస్తూ ప్రార్థన చేద్దాం. ఎంత గొప్పగా అంటే మధ్యస్థ ప్రార్థన, పునీతుల దైవ సేవకులు వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క దీవెనలను మెండుగా పొందడానికి అవకాశం ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలో గణిత శాస్త్రజ్ఞుడు పైథాగరస్ అన్నటువంటి ఆయన గురించి బహుశా మనందరికీ సైన్స్ గ్రూపుల ద్వారా, ఈ మ్యాథమెటిక్స్ ద్వారా తెలిసి ఉంటుంది. ఆయన ఒక కాన్సెప్ట్ని తన శిష్యులకి ఇస్తూ ఉన్నాడు. ఇప్సే దిక్సిత్ అని చెప్తారు. హీ సెడ్ సో, ఆయన చెప్పాడు, మనం చేస్తాం. మ్యాథమెటిక్స్లో కూడా 2 × 2 4 అవుతుంది. ఇప్సే దిక్సిత్ అంటే హీ సెడ్ సో. వాళ్ళ శిష్యులు ఈ మాటలు చెప్పిన తర్వాత, పైథాగరస్ శాస్త్రజ్ఞుడు చెప్పిన తర్వాత రమారమి అప్పటికప్పుడే 600 మంది చేరారు. నచ్చి క్రీస్తు ప్రభువులో కూడా ఇదే మనము చూడాలి. యేసు ప్రభువులో మనము పెరిగేటువంటి విధానము ఎలా ఉండాలంటే, ఆనాడు ఇప్సే దిక్సిత్ అన్నటువంటి ఆ సూత్రమును పైథాగరస్ ఏ విధంగానైతే తీసుకొని వచ్చాడో మన వ్యక్తిగత జీవితాలలో కూడా అది అన్వయించుకోవాలి, అనుభవంగా మార్చుకోవాలి. హీ సెడ్ సో, ఆయన చెప్పాడు, నేను చేస్తాను. ఎంత ఒబీడియన్స్, ఎంత ఆ పరిపూర్ణతో కూడినటువంటి విధేయత అన్నటువంటిది కావాలో గమనించాలి. తాటిపత్రి జ్ఞానమ్మ గారు కూడా తన వ్యక్తిగత జీవితంలో నాకు దేవుడు ప్రేరణను ఇచ్చాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను ప్రయాణం చేయమన్నాడు, దేవుడు నన్ను సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళమన్నాడు, ఈ అభాగ్యుల మధ్య, ఈ బిడ్డల మధ్య నాకు ఎవరినైతే చూపిస్తున్నాడో ఆ ప్రజల్లో నన్ను చూడము అన్నటువంటి విషయాన్ని చాలా గట్టిగా నమ్మి ఆమె ముందుకు సాగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంత గొప్పగా మనము ఉండాలి. వ్యక్తిగత జీవితాలకు వచ్చేసరికి మనకు కూడా ఇలానే ఉంటాయి. ఒకవేళ
ఈనాడు వాక్యంలో మనం విన్నాం, స్వస్థతల కోసం తండోపతండోలుగా పొరపాటున మన జీవితంలో నువ్వు అడిగినటువంటి దాన్ని దేవుడు అనుగ్రహించకపోతే నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. దేవుడు నీవు అడిగినటువంటి దాన్ని అనుగ్రహించకపోతే నీవు ఆయన అంటే ఆయన విశ్వసించడానికి పూర్తిగా సంసిద్ధతని వ్యక్తం చేస్తావా, పూర్తిగా సమర్పణతో జీవితాన్ని కొనసాగిస్తావా అన్నటువంటిదే నేటి ఈ పట్టణముల మౌలికమైనటువంటి అంశం. దేవుడు చేసినప్పుడు చేయకపోయినప్పుడు అన్ని సమయాలలో ఒకే విశ్వాసమును నిలుపుకోవాలి. గెన్నెసరేతు ప్రాంతమునకు గెరాసీను ప్రాంతమునకు ఉన్నటువంటి వ్యత్యాసము మన హృదయాలలో ఉంది. దేవుడు చేస్తే గెన్నెసరేతు అన్నటువంటి ఆ ప్రాంతము అలాంటి విశ్వాసము నాలు. దేవుడు సరిగా చేయకపోతే నాకు అవసరము లేదు, నా నుండి వీడిపో అన్నటువంటి ఈ భావన. కానీ ప్రభువైనటువంటి దేవుడు ఇప్సే దిక్సిద్, ఆయన చెప్పాడు నేను చేస్తాను. ఎంతవరకు అంటే మరణం వరకు కూడా, చివరి వరకు ప్రాణార్పణ చేయడానికి కూడా. అంతిమమున శారీరకమైనటువంటి సుఖము కాదు, శారీరకమైనటువంటి బాగు కాదు, శారీరకమైనటువంటి లాభం కాదు, ఆత్మీయమైనటువంటి బంధం, ఆత్మీయమైనటువంటి బలం మనకు కావాలి. ఆ విధంగానే మనము క్రీస్తుని తెలుసుకొని సేవించి ప్రేమించి అటువైపు మోక్షంలో చేరడానికి వెసులుబాటు కలుగుతుంది, వీలు కలుగుతుంది. కావున ఈ దివ్యబలి పూజలో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భావములతో నీవు చెప్పావు నేను చేస్తున్నాను, నీవు చెప్పావు నేను అనుసరిస్తున్నాను ప్రభువా, ఈ మనస్తత్వము, ఈ విశ్వాసము నేను ఎల్లప్పుడూ నిలుపుకునేటువంటి విధముగా తాటిపత్రి జ్ఞానమ్మ లాంటి మంచి జ్ఞానముతో ఆశీర్వాదముతో నన్ను దీవించమని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుచున్నానుక. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా నిత్యరక్షణ సాధనమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి, మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపంలో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పాలించుతూ ఉన్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుతూ ఉన్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేం చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనమును తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో
యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే శారీరకముగా బలముగా ఉంటామో అప్పుడే ఆత్మీయంగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండడానికి ఆస్కారం ఉంది. కానీ క్రీస్తు ప్రభు మాట ఆత్మీయంగా బలముగా ఉన్నప్పుడు శారీరకముగా నువ్వు ఉంటావు కూడా అని చెప్తున్నాడు. అయితే మనమంతా కూడా మనుషులం, బలహీనత కలిగినటువంటి వారం కాబట్టి మనలో ఉన్నటువంటి రుగ్మతలను, రోగములను అన్నిటిని కూడా దేవునికి సమర్పణ చేస్తూ ప్రభు ఆ స్వస్థతను దయచేయమని తండ్రి దేవుణ్ణి అడుగుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేవారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీరక్తంలో నిత్య జీవితంలో దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేస్వా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించునట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలమును వసగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు ఇప్పటికే గమనించినట్లయితే దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి సంస్మరణ ద్వారా ఆమె 150 సంవత్సరాల మరణ వార్షిక సందర్భముగా సెయింట్ ఆన్స్ ఆఫ్ మెడ్రాస్ సంస్థ జ్ఞానమ్మ గారి బిడ్డలు, సేవికలు, సిస్టర్లు ఈ దివ్యబలి పూజను సమర్పించబోతున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు, రాబోయేటువంటి సంవత్సరం అంతా కూడా వారు ఈ బలి పూజను సమర్పిస్తున్నారు. ప్రతి సోమవారం ఉదయం బలి పూజను వారి సంస్థ ద్వారా, వారి సేవకులు, మరి ముఖ్యంగా వారి యొక్క పేట్రన్స్ అందరి ద్వారా ఈ బలి పూజను సమర్పిస్తున్నారు. అయితే ఇది సమర్పించడానికి వారికి ఉన్నటువంటి లక్ష్యము లేక కారణమును మనం గమనించినట్లయితే, తాటిపత్రి జ్ఞానమ్మ గారు దైవ సేవకురాలు, పునీత పట్టమును అందుకునేటువంటి దానికోసం వారు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆమె మధ్యస్థ ప్రార్థన, పునీత పట్టము తొందరగా జరగాలని, మన ప్రార్థన సహకారం వారికి కావాలని ఈ ఉద్దేశంతో ఈ బలి పూజను సమర్పిస్తున్నారు. దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా అనేక మంది, లక్షలాది మంది దివ్య బలి పూజను వీక్షించడమే కాదు, అడిగినటువంటి వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు కూడా. అందుకోసమే అనేకమైనటువంటి బలి పూజలు ఈ మహాపీఠము ద్వారా, దివ్యవాణి మాధ్యమం ద్వారా జరుగుతూ ఉన్నాయి. కావున ఇవి మదిలో ఉంచుకొని దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారు త్వరగా పునీతులు కావాలని ప్రార్థన చేద్దాం. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.